రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ సమస్యలపై ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా కూడా ఎటువంటి సమాధానం రావడం లేదని మండిపడ్డారు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్. ఈ నేపథ్యంలో సమ్మె కార్యక్రమానికి పిలుపునిచ్చామని అన్నారు. యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక గత 15 రోజుల క్రితం ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు వినతి పత్రాలు సమర్పించామని అన్నారు. మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించి వివరిస్తానని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదని ధ్వజమెత్తారు. 2007 కోట్ల ఆర్టీసీ కార్మికులు డబ్బులను ప్రభుత్వం తీసుకుని మొండి చేయి చూపిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మె బాట పడతామని హెచ్చరించారు. పరిష్కారం కావాలని చెప్పి మజూరీలను జేఏసీలను కలుపుకొని ఒక పెద్దన్న పాత్ర పోషించి జేఏసీతో కలిసి పనిచేయాలని చెప్పి మా శ్రేణులకి ప్రత్యేకంగా తెలియపరచడం. ఇవాళ జేఏసీగా మా అందరినీ 7 సంఘాలు 6 సంఘాలుగా జేఏసీ అయిన సంగతి మీకు తెలుసు. టీజేఎంఈ కూడా మొన్ననే జాయిన్ అయిపోయింది. కో కన్వీనర్ గా మరి వారు కూడా మా దాంట్లో కలవడం జరిగింది. 7 ప్రధాన సంఘాలు యూనియన్లలో జనాలున్న సంఘాలన్నీ ఒకే తాటి మీదకి రావడం జరిగింది. దీంట్లో భాగంగా సమ్మెకి నోటీస్ ఇవ్వడం మీ అందరికీ తెలుసు. 21 అంశాల మీద సమ్మె నోటీస్ ఇచ్చినాం. పరిష్కారం కావాలని చెప్పి మీ ప్రధానంగా మా ఆర్టీసీని ఏదైతే ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిందో ఆ అంశాలని వెంటనే కూలంకుషంగా పరిష్కారం చేయాలని చెప్పి జేఏసీగా టీఎంఈగా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వంలో విలీనం, ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా బకాయిలు ఇవ్వాలి, పిఆర్సీలు 2 చేయాలి, తర్వాత 2021 పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చేయాలి వాళ్ళు చెప్పినటువంటి మాట. అది ప్రభుత్వం మర్చిపోకుండా చేయాలి. రెండోది ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు అనేది మేము ఆహ్వానిస్తున్నాం. పొల్యూషన్ రహిత బస్సులకి వ్యతిరేకం కాదు, కానీ అది ఆర్టీసీ కొనాలి, ప్రభుత్వం వాటాధనం పెట్టి కొనియాలని చెప్పి జేఏసీగా మేము డిమాండ్ పెట్టినాం. కానీ ఇవాళ ఆ బండ్లతోటి ప్రైవేట్ పరం అయిపోతుంది అనేది కూలంకుషంగా తెలిసిపోయింది. హైర్ బస్సులకేమో కిలోమీటర్ కి ఇంత అని డబ్బులు ఇస్తాం, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎలక్ట్రిక్ బస్సులకి ఇవాళ కిలోమీటర్ కి డబ్బులు ఇస్తా ఉన్నాం. రెండోది వాళ్ళకి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక డిపోని హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం. దాంట్లో పవర్ పాయింట్లు పెడతా ఉన్నాం. పవర్ పాయింట్లకి 8 కోట్లు, 10 కోట్లు, 11 కోట్లు, 16 కోట్లు ఇట్లా ఆ యొక్క పవర్ ని బట్టి ఆర్టీసీ డబ్బులు పెట్టి ఇలా ఆర్టీసీ కార్మికుల్ని బస్సులను తీసేసి వాళ్ళకి దారాదత్తం చేస్తా ఉన్నాం. దాంట్లో అసలు అగ్రిమెంట్ ఏంటి దీంట్లో? రెండోది ఈ యొక్క గతంలో ఓవో బస్సులు మనకు వచ్చినాయి. ఓవో బస్సులు వచ్చినప్పుడు బెంగళూరులో కంపెనీ వాళ్ళే అక్కడ ట్రైనింగ్ డ్రైవర్లకి మెకానిక్